యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. సహోదరులారా, గత సంవత్సరాలన్నీ దేవుడు తన రెక్కల కింద ఉంచుకొని ఆరోగ్యము, ఆహారము, సంచరించు ప్రతి ప్రదేశాలలో తన కృపాక్షేమాలు ఉంచి సజీవుల లెక్కలు చేర్చి మరో నూతన సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చిన ప్రభును మనం ఎంతగానో స్తుతించాలి గనక మరి ప్రతి ఒక్కరూ సంఘములోని ప్రతి ఒక్కరూ హృదయపూర్వకముగా కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి రావాల్సిందిగా మనవి చేయొచ్చు. ప్రేమా విందు కూడా ఏర్పాటు చేశారు గనక దేవుని వాక్యములో సంతోషిస్తూ దేవుని మందిరములో ప్రభువు చేసిన మేలును బట్టి స్తుతిస్తూ ఆయన సన్నిధిలో గడుపుటకు మనకిచ్చిన ధన్యతను బట్టి మనం ఎంతగానో స్తుతించాలి గనక మీతో పాటు మీ పొరుగువారిని కూడా తీసుకొని రావాల్సిందిగా యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాము. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. నూతన సంవత్సరములో మొదటి నెల మొదటి దినమున మీ సన్నిధిలో చేరి మీరు చేసిన ఉపకారములను బట్టి మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. జరుగుతున్న ఈ కూడికను మీరు ఆశీర్వదించండి. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు రాత్రింబగలి భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. ఈ నూతన సంవత్సరములో నూతన స్థలాలలో, ప్రాంతాలలో, ప్రదేశాలలో మీ కుమారుని ప్రకటించుటకు సహాయమును మీరు దయచేయండి. ఈ నూతన సంవత్సరములో మీ నూతన కార్యాలు జరిగించండి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను ఆశీర్వదించండి. ఈ నూతన మాసములో తెనాలిలో చిల్డ్రన్ రిట్రీటు, యూత్ రిట్రీటు, అలాగే 21, 22, 23 మా ప్రియులు పెద్దలు కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయ్ ఆంటీ గారు ప్రారంభించిన 46వ వార్షికోత్సవ సభలు క్రైస్తవ పునాది సత్యాల మీద ధ్యానం చేయుచుండగా అనేకులు దీవించబడినట్లుగా మీ కృపను దయచేయండి. ఆ కూడికలు కావలసిన సమస్తమును మీరు సమకూర్చండి. రాయలసీమలోను, ఆంధ్రప్రదేశంలోను, అలాగే దేశంలో ఆయా స్థలాల నుండి వస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. విదేశాల నుండి వస్తున్న మా ప్రియులను కూడా ఆశీర్వదించండి. చక్కగా కోడికలు జరుగునట్లుగా మీ కృపను దయచేయండి. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాళ్ళ సంఘాలను మీరు బలపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. Bye.
దేవుడే
బైబిల్ తీసుకో. ఇదే 10 నిర్గమకాండ 33. పరిశుద్ధ 33వ అధ్యాయం 12 నుంచి 16 వచనం వరకు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవాది నాకు తెలుపలేదు. నీవు నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను, నీవు నా కటాక్షం నీకు కలిగిందని చెప్పేది కదా. కాబట్టి నీ కటాక్షం నా ఏడలు కలిగిన ఎడలా, నీ కటాక్షం నా ఏడలు కలుగునట్లుగా దయచేసి నీ మార్గంలో నాకు తెలుగు. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అన్నాను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేశానన్నగా. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుండా, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలగదని దేని వలన తెలియబడును. నీవు మాతో వచ్చడం వలనే కదా. అట్లు మేము అనగా నేను నీ ప్రజలను, భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. నిర్గమకాండము 33వ అధ్యాయము 12 నుండి 16 వరకు. మరి యవనస్తుడు పాల్ చదవగా మనం విన్నాం. 14వ వచనములో, అందుకాయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేది. ఇశ్రాయేలు యొక్క యాత్రలో పగటి వేళ మేఘ స్తంభములోను, రాత్రి వేళ అగ్ని స్తంభములోను దేవుడే వారికి ముందుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఈ 33వ అధ్యాయములో మోషే దేవుని ప్రజలతో, దేవునితో, ఈ జనం నీ ప్రజలే కదా, నీవు రాని ఎడల మేము ఇక్కడ నుండి కదలము. అవును, దేవుడు రాని ఎడల ఇక్కడ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మేము బయలుదేరము. దేవుడు మోషేతో అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చాను. ఈ 25వ సంవత్సరములో మన ఆధ్యాత్మిక జీవితములో ఆయన తోడు ఉంటే శత్రువుల మీద ఆయన విజయమిచ్చే దేవుడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనములో, 17వ అధ్యాయము 37వ వచనము, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీనీ చేతిలో నుండి నన్ను రక్షించును. దావీదు యొక్క విశ్వాసం, దావీదు యొక్క ధైర్యము. దావీదు అన్నాడు కదా, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ను బట్టి ఎవని మనస్సు కృంగా నిమిత్తం లేదు. యుద్ధం యెహోవాది,
యెహోవా పేరట నేను నీ మీదికి యుద్ధానికి వచ్చుచున్నాను అన్నాడు. దావీదు విశ్వాసం. దేవుడు లేడు అంటున్నావు కదా, ఈ దినమున ఇశ్రాయేలీల దేవుడు ఉన్నాడని నిరూపించకపోతే నా పేరు దావీదే కాదు అన్నాడండి. దావీదు తన ప్రాణము తెగించి ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపాడు. దేవుడు తోడుగా ఉంటే శత్రువుల మీద ఆయన విజయమిచ్చే దేవుడు. దేవుడు తోడుగా ఉంటే మనం స్థిరపరచబడతాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 38వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 38వ వచనము. 11:38. నా మాటలు అనుసరించుచు జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి. ఎంత శ్రేష్టమైన మాట అండి. నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును నేను శాశ్వతముగా స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించి. ఒక షరతు, సొలొమోనా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నేను యెరోబాముతో చెప్తున్నాడు, నేను దావీదుకు తోడుగా ఉండినట్లు నీకును తోడై. దావీదు కుటుంబాన్ని ఏ విధంగా స్థిరపరిచానో నీ కుటుంబాన్ని కూడా నేను స్థిరపరచెదను అంటున్నాడు. కనుక దేవుడు తోడుగా ఉంటే మనం ఆశ్చర్యకరంగా ఆయన స్థిరపరచు దేవుడు. మూడవ మాట, దేవుడు తోడుగా ఉంటే ప్రతి స్థలములో ఆయన విజయమిచ్చే దేవుడు. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నందున, యెహోవా అతనికి తోడుగా ఉన్నందున తాను వెళ్ళిన ప్రతి స్థలమందు అతడు జయము పోసేస్తమైన మాట అండి. దేవుడు తోడుగా ఉంటే ఇశ్రాయేలుతో నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. దేవుడు తోడుగా ఉంటే శత్రువుల మీద విజయం. దేవుడు తోడుగా ఉంటే మనం స్థిరపరచబడతాం. దేవుడు తోడుగా ఉంటే అడుగు పెట్టు ప్రతి స్థలమున ఆయన జీవించే దేవుడు. 2వ కొరింథీ పత్రిక 2:14-15 వచ్చినట్టు, కావున మా ద్వారా ప్రతి స్థలమందు విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 57వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి. 4వ మాట, దేవుడు తోడుగా ఉంటే కీడు నుండి తప్పించడు. ఎప్పటి జీవన ప్రార్థన చేసే ఒక యువకుడు, దయచేసి కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థన చేశాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయని అడిగాడు. దేవుడు తోడుగా
మనం వర్ధిల్లుతాం. 2 సమూయేలు గ్రంథం 5:10 దావీదు అంతకంతకు వర్ధిల్లేను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉంది. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు తోడుగా ఉంటే మనము దీవించబడతాం. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం, 26:3 ఆదికాండం. పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. నేను నీకు తోడుగా ఉండి, ఎందుకు తోడుగా ఉంటాడంట? ఆశీర్వదించుటకు. ఎందుకు తోడుగా ఉంటాడంట? దీవించబడుటకు. ఎందుకు తోడుగా ఉంటాడంట? కీడు నుండి తప్పించుటకు. ఎందుకు తోడుగా ఉంటాడంట? నిన్ను స్థిరపరచుటకు. ఎందుకు తోడుగా ఉంటాడంట? నిన్ను వృద్ధిలోకి తీసుకొని రావడానికి. 2 సమూయేలు గ్రంథం 5:10 దావీదు అంతకంతకు ప్రబలెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు నేను ఉన్నత స్థానంలో కూర్చోడు. ఇప్పుడు ఒక పాట, తర్వాత ప్రార్థన చేసుకుందాం. మొదట ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆఖరి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో గత సంవత్సరాలన్నీ మీరు ఎక్కడి కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యము, సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి మరి నూతన సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చారు. మొదట యోబును ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా మీరు ఆశీర్వదించారు. యోవేలు గ్రంథంలో మీకు దీవెన కలుగును అన్నారు. మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తాను అన్నారు. యానికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఎక్కడి కింద ఉంచుకొని మీరు కాపాడండి. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో విభిన్న రీతిగా ప్రయాసపడుతున్నారు. దీవించండి. వృద్ధులను దీవించండి, యవన పిల్లలను దీవించండి. పిల్లలు ఉన్నతమైన చదువులు చదివారు, వారి ఉద్యోగ వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. కళాశాల మొదలుకుని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను ఆశీర్వదించండి. ఈ నెల 10 నుండి పాలుకు CA పరీక్షలు ఉన్నాయి. మంచి ఫలితాలతో పాస్ అవుటకు దయచేయండి. వేసిన పంట పొలాలను కూడా మీరు ఆశీర్వదించండి. నైనా సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు సహాయమును పడింది. ఇలాగ అన్ని విషయాలలో ఈ నూతన సంవత్సరంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో ఈ కుమారుని ప్రకటించినట్లుగా ఇదిగో దేహంతో ఉన్నాను, దేహం విడిచినను నీకు ఇష్టలుగా జీవించడం. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకంలో ఉన్న దీనిని ప్రేమించక విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగుతూ నైనా ఈ లోకంలో నేను ఆగిపోడను, ఈ లోకంలో నేను బలహీనుడను, ఈ లోకంలో మేము తృణీకరింపబడ్డాము. ఈ లోకము నీ ప్రజలను ఎప్పుడు ఏదో విధంగా గాయపరుస్తూనే ఉంది. కనుక మా ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మా ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగుతూ ముట్టుకుంటాయి. ఈ మొదటి నెలలో మరి తెనాలిలో చిన్నపిల్లల రిట్రీట్ కార్యక్రమాన్ని, యవనస్తుల రిట్రీట్ కార్యక్రమాన్ని మీరు తీరించండి. 21-23 మా ప్రియులు పెద్దలు కట్టుపల్లి యోహానంకులు రాజాబాయానికి ప్రారంభించిన 46వ వార్షికోత్సవ సభలను మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచండి. సంతోషంతో గడుపుటకు కృపను దయచేయండి. అయా ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో
ఉద్యోగాలు చేసిన బిడ్డలను ఆశీర్వదించండి. ప్రతి ప్రయాణంలో, ప్రతి డ్యూటీలో, అధికారుల అనధికారుల మధ్య వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. దేవా, మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీర్చు సమయ అసమయాలలో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. నేను ఈరోజు ప్రేమ బిందు కొరకై సమర్పించుకున్న బిడ్డలు బట్టి మీకు స్తోత్రములు. నైనా వంట సిద్ధం చేయటం ప్రయాసపడిన ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంలో ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక చిన్న పాట. ఎవరన్నా పైన కూర్చోకూడదుమా? బాయ్ పైన కూర్చోకూడదు, పైన ఇక్కడ కూర్చోడు. సరే, దశలో ప్రార్థన చేయి, గట్టిగా చేయి. నూతన సంవత్సరంలో మొదటి గడియ నుంచి మీ ప్రేమగల దయగల కరుణాస్తులను భద్రపరచారు. మీకు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయం కూడా మీ సంగతి చేసి ఇంకోటి ఇచ్చిన ఆత్మీయాహారం మా ఆత్మకు దీవించండి, ఆశీర్వదించండి. ఇచ్చిన శరీరాహారం బట్టి మీకు స్తోత్రాలని లేని వారి దయచేయండి. ఆహారం మాకు ప్రయాసపడిన వారిని, పొందిన వారిని, కొట్టించిన వారిని దీవించాలి. ఆహారం ఇక్కడ అన్నం రాజాసుడు ఇక్కడ ఎవరికో మెత్తరా తీసుకో. నరసింహ నేను తీయండి, తీయను పా, తీయనే తీయను. ఏ గోంగూర వేయలేదే, గోంగూర అప్పుడే పెరుగు పచ్చడి. గోంగూర తీసుకురా, గోంగూర. ఇక్కడ అన్నం తేలేస్తుడు, పాలు ఇంకోటి వేసి. అన్నం రావాలి. గోంగూర కొంచెం కొంచెం వేసి, కావాలంటే మళ్ళీ వేసుకుంటా. కూర అయిపో, చికెన్ అయిపోయి, చికెన్ అయి వాళ్ళకు ఎవరు లేరు. చికెన్ తేలేస్తాడు, వాళ్ళు తేలేరు. పో చేపో, అన్నం పెడుతున్నారు, చికెన్ రాలేదు. పో
వానికి అన్నం పెట్టలేదు చూడాడా నా అన్న ఎరుకులు ఎందుకు నా ఇట్లా అన్న ముందుకు రన్నా ఆడే ఏమన్నా తక్కువ వచ్చే వాళ్ళకి వచ్చింది కొంచెం పెట్టుకుంటున్నా బేబీ అన్నప్పుడే బాగా వచ్చింది మేము తీయములే బెయ్యి అనేదాన్ని మా అమ్మ బెయ్యి బెయ్యి అంటే పోయిరా అక్క నీళ్ళు పట్టుకోక ఏ కూర కూర ఉందిలే తీసుకురా పెరుగు పచ్చడి తీసుకురా ఎవరో కేసు వచ్చినారు అందుకని క్యారీ తెచ్చిన Yeah.